ఒక మనిషి చనిపోతే ఏం చేస్తారు? కాలుస్తారు. కాదు, బోర్డ్ చేస్తారు. మేము పారిశులను బయట అలా వదిలేస్తాం. అవునా, ఎందుకలా? ఇవి దాన్ని టవర్స్ ఆఫ్ సైలెన్స్ అంటారు. భూమి, అగ్ని, నీరు మాకు పవిత్రం, అందుకే శవాన్ని దాంట్లో కలవని. ఒక మనిషి చనిపోతే తర్వాత చేసేది అనేది ఒక్కొక్క ధర్మంలో ఒక్కొక్కలాగా ఉంది. ఇలా ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? తెలియదా? చెప్తా, మీతో పాటు నీకు కూడా. ఇస్లాం మతం అనేది అరేబియాలో పుట్టింది. అది అంతా ఎడారి ప్రాంతం, కాల్చడానికి కట్టెలు దొరకవు, కానీ ఇసుకలు గొంతు తవ్వటం, పూడ్చటం అనేది ఈజీ. సో అలా అది అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల వల్ల దాన్ని ఒక సాంప్రదాయంగా ఇస్లాంలో చేర్చారు. అవును. నెక్స్ట్ పార్సిలది. ఇది ఇరాన్లో పుట్టింది. ఇక్కడ నేల ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద రాళ్లతో, కొండలతో ఉంటాయి. సో అక్కడ తవ్వడం అనేది కష్టం. ఇంకా కొన్ని చోట్ల అయితే ఎండిపోయిన భూమి. సో ఆబ్వియస్లీ కట్టెలు అనేది దొరకవు. సో అందుకే శవాన్ని తీసుకుని వెళ్లి కొండ మీద వదిలేశారు. అంటే తర్వాత రాబందులకు ఆహారం అవుతుంది. సో అది అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల వల్ల అది సాంప్రదాయంగా పార్సిల్ చేర్చారు. ఎస్, కరెక్ట్. సో నెక్స్ట్ అనేది హిందూ మతం. ఇది ఇండియాలోనే పుట్టింది. సో ఇక్కడ కట్టెలు అనేవి ఎక్కువే కాబట్టి పూడ్చడం అనేది ఆలోచన ఎవరికి రాలేదు. తర్వాత వీటిని మత గ్రంథాలు చేర్చారు. నిజానికి మనిషి చనిపోయిన తర్వాత ఏం చేయాలనేది భౌగోళిక పరిస్థితులు అనేవి డిసైడ్ చేశాయి. కానీ క్రిస్టియన్స్ వచ్చేసి శవపేటికలు పెట్టి పూడ్చేస్తారు. కానీ దీని ఆన్సర్ మాత్రం ఈసారి మీరు చెప్పండి.